హలో బడీస్, వెల్కమ్ టు SyamsSwadeshiSpecials. నేను మీ శ్యామల. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ చట్నీ చేసుకుందాం అండి. చాలా సింపుల్ ప్రిపరేషన్, చాలా యమ్మీగా అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అయితే ఇంట్లోనే ఇది ఎంత క్విక్గా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 15 ఎండుమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఈ ఎండుమిరపకాయల్ని బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు మెత్తగా అవుతాయండి, అప్పటి వరకు కూడా ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. ఎండుమిరపకాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటాయి. పైన ముచ్చుక తీసేసి ఇలా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ అయ్యాక 3 టొమాటోలు తీసుకొని పైన ఉన్న ముచ్చుకకి ఈ విధంగా తీసుకొని వెనకాల ప్లస్ సింబర్లో కానీ ఇంటూ సింబర్లో కానీ ఇలా నాట్స్ పెట్టుకోవాలి. 3 టమాటాలకి ఈ విధంగా నాట్స్ పెట్టుకుని అవి ఈ ఉడుకుతున్న ఎండుమిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి చక్కగా ఇలా బాయిల్ అయ్యి కనిపిస్తాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఒక ఫిల్టర్లోకి తీసుకోవాలి. ఫిల్టర్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా నాకు ఇక్కడ ఒక 7 మినిట్స్ టైం తీసుకుందండి పూర్తిగా చల్లారటానికి. అలా చల్లారిన తర్వాత ఇప్పుడు టొమాటో పైన ఉండే పొర ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ పొర అయితే ఉండకూడదు. పొర లేకుండా చక్కగా మొత్తం టొమాటోలకు ఉన్న పీల్ ఆఫ్ అంతా చేసేసి ఒక మిక్సీ గిన్నెలోని ఈ టొమాటోలు ఎండుమిరపకాయలు కలిపి పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రేకలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు వలిచి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని నల్లగా అవ్వకుండా బాగా మాడిపోకుండా లైట్ గోల్డెనిష్ కలర్లో వచ్చే వరకు పచ్చిదనం పోయేలాగా వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత మన దగ్గరున్న టొమాటో ఎండుమిరపకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బబ్లింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటాము. ఇలా మిరియాల పొడిని యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. బాగా కారం కొద్దిగా ఘాటు కావాలి అనుకునే వాళ్ళు ఇలా మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు, లేదా మిరియాల పొడిని స్కిప్ చేయొచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ షుగర్, 1 స్పూన్ వెనిగర్, ఇంకా 1 స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో కంటిన్యూ చేయాలి. మీడియం ఫ్లేమ్లో అలా ఉడికిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అప్పటికప్పుడు ఇది తినడానికి బాగుంటుందండి. స్టోరేజ్కి కూడా 3 డేస్ నుంచి 5 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఎందుకంటే మనం అందులో వెనిగర్ అలా యాడ్ చేస్తున్నాం కనుక. వెనిగర్ ఇన్ కేస్ మీ దగ్గర లేనట్లయితే వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యే మోమో చట్నీ ఇది మనం ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఫ్రాంకీస్లో కూడా స్పైసీనెస్ కోసం యూజ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. మోమోస్ ప్రిపరేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మోమోస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.